ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వెళ్ళి కూడా చాలా సేపు అయింది. అవునా? నేను చూసి వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. కారు ఆపండి. అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కారు ఆపండి. ఇన్నేళ్లుగా నేను నీ వెనక పడుతుంటే జాలి దయ లేకుండా ఆ మిలిటరీ ఓన్ వెనకాల పడతావా? అన్నా, నీకిప్పుడు కావాల్సింది జాలి దయ కాదన్నా, ప్రేమ. ప్రేమ కావాలన్నా నీకు. నా తొక్కలో ప్రేమ ఎవడు కావాలరా? నాకు ఇది కావాలి. ఇది దక్కితే ఆటోమేటిక్గా అన్నీ దక్కుతాయి. ఎవరైనా కాపాడండి ప్లీజ్. ఎవరైనా కాపాడండి. యాడికి పోతావు? కాపాడండి అన్నా, అరవకుండా నోట్లో గుడ్డ కుక్క అన్నా. ఆగో ఆగంటుంటే. చంపేస్తా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. బ్లూ కలర్ శారీ అమ్మాయిని ఏమైనా చూసారా? లేదు సార్, చూడలేదు. ఏమైంద్రా, ఎక్కడున్నావు? ఇంతకీ అహల్య ఎక్కడా? అహల్య కనిపించట్లేదురా. కనిపించకపోవడం ఏంటి? అదే అర్థం కావట్లేదు. వాటర్ బాటిల్ మాత్రం ఇక్కడే ఉంది. అంకుల్, మీరు అడుగుతున్న అక్కని ఎవరో ఇద్దరు నోరు మూసి తీసుకెళ్లారు. నేను చూశాను అంకుల్. ఎడు తీసుకెళ్లారు? ఇలా తీసుకెళ్లారు అంకుల్. మనం అర్జెంటుగా సీసీటీవీ ఫుటేజ్ చూడాలి. పద. నిన్ను వదిలేదే లేదో. అర్జెంటుగా హాస్పిటల్ అనుకున్న సీసీటీవీ ఫుటేజ్ చూపించండి. ఎందుకు సార్? ఏయ్, ముందు చూపించు. ఓకే సార్. పాస్. ఇంద్రా, వీళ్ళు మొన్న అహల్యని బామ్మగారిని ఫాలో అయిన వాళ్ళే కదా? ఎస్. జూమ్ చే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఇప్పుడు ఏం చేద్దాం రా? వాళ్ళ అహల్యని తీసుకెళ్లిన వెహికల్ గుల్మార్గా వైపు వెళ్ళిందిరా. అవునరా, ఆ రూట్లో చెక్ పోస్ట్ ఉంది కదా? ఎస్. మీకేం కాలేదు కదా? ఐ ఓకే? ఇంద్రా, వీళ్ళు ఇక్కడ ఉండటం కంటే మన ఇంటికి తీసుకెళ్తే బెటర్ ఏమో. వదిన ఆడపడుచులు మొగుళ్ళని బాగానే సెట్ చేసుకున్నారు. ఒకరు ఆ ఇంటికి, ఒకరి ఇంటికి.
ఎరా బుజ్జి ఎలా ఉన్నానరా నేను? రే బుజ్జి, నేను ఎలా ఉన్నానో చెప్పరా. మీరెలా ఉన్నారో చెప్పాల్సింది నేను కాదు. మరి మీకు కావాల్సిన పిల్లలు వెళ్ళి వాళ్ళని అడుక్కోండి. నువ్వేంట్రా చాలా డల్ గా ఉన్నావు? మరి ఇంట్లో నేను ఒకనున్నాననే సంగతే మర్చిపోయి అన్నీ మీ ఇద్దరికే చేస్తున్నారు, నాకేం చెయ్యట్లేదు. రేయ్ 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 రే, వీడు. ఇంకా చిన్నోడివిరా నువ్వు. ఏమైంది? పెళ్లి కూతురు వాళ్ళ గురించిన వివరాలు ఏమైనా తెలుసాయా? ఆ అమ్మాయితో మాట్లాడావా? పెళ్లి వద్దని ఇలా చేసావా? ఆవేశపడకండి. అసలు ఆ వివరాలు దొరకలేదు కదా. అసలు ఆ రూప పేరు గల అమ్మాయే అక్కడ లేదు. ఏంటి, రూపా అనే పేరుతో అమ్మాయి లేదా? మరైతే బెంగళూరులో అదే కంపెనీలో జాబ్ అని చెప్పారు కదా. సంథింగ్ ఈజ్ రాంగ్. మనకి తెలియకుండా ఏదో జరుగుతోంది. యామిని, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అక్కడేదో జరుగుతుందని కాదు, ఇక్కడ జరగాల్సిన దాని గురించి. కార్తీక్ అప్పగించిన పని అవ్వలేదు కాబట్టి ఇక నీకు అప్పగించిన పనిని నువ్వు మొదలుపెట్టు. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్మన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి. నమస్కారం అండి. నమస్కారం. ధీనామ విత్రియవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మీ బెంగళూరు అమ్మాయి ఎక్కడ కనబడడం లేదు? తనిప్పుడు బెంగళూరులో జాబ్ చేయట్లేదండి, చెన్నై బ్రాంచ్ కి షిఫ్ట్ చేశారు. సింగపూర్ నుంచి వాళ్ళ బాస్ చెన్నై బ్రాంచ్ కి విజిటింగ్ వస్తున్నారని లాస్ట్ మినిట్ లో రావడం క్యాన్సిల్ అయింది. బాగుంది. అమ్మాయితో పని లేకుండా నిశ్చితార్థం. కనీసం పెళ్లికైనా వస్తారా? లేదంటే పంతులు గారితోనే ఏ చెట్టుకో పుట్టకో తాళి కట్టించేసి మామ అనిపిస్తారా? యామిని, సరే కానివ్వండి, నాకెందుకు వచ్చిన గొడవ? దండం పెట్టుకోండమ్మా. అయ్యా మీరు కూర్చోండి. అయ్యా మీరు కూర్చోండి. కూర్చోండమ్మా. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వెంకటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమ్రకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.